ఫ్రెండ్స్, ఈ పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత మనిషి జీవనానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమల గురించి నేర్పిస్తుంది. భగవద్గీత జ్ఞానం ఈ జన్మలోనే కాదు, జన్మాంతర జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. గీత సంపూర్ణ జీవితాన్ని దర్శనం. దీన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడూ శ్రేష్ఠుడే. గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటి గురించి పూర్తిగా చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో శ్రీమద్ భగవద్గీత యొక్క ఒక్కటి ఆలోచనల గురించి తెలుసుకుందాం. ఈ ఆలోచనలు గీత యొక్క లోతైన భావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ ఆలోచనలు ప్రతిరోజు రాత్రి నీవు నిద్రపోయే ముందు విను. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 101 గొప్ప ఆలోచనలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలా సత్యం కూడా మెరిసిపోతుంది. కాబట్టి మనిషి ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలి. మరణం అనేది గొప్ప మార్పులేని సత్యం. ఈ సృష్టి సృష్టించబడినప్పటి నుండి జ్ఞానం, మరణం అనే 2 చక్రాల మధ్య నడుస్తుంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా నీవు నీ జీవనాన్ని ఈ క్షణంలో జీవించు. జాని మరణించిన వారి కోసం శోకించటు, బతికున్న వారి కోసం కూడా శోకించటు. ఎందుకంటే మరణించిన వాడు మళ్ళీ జన్మిస్తాడని, బతికి ఉన్నవాడు ఒకరోజు మరణిస్తాడని అతనికి తెలుసు. కర్మయే అతి గొప్ప ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ ఇలా అన్నాడు, మనిషి కర్మ చేయటానికే జన్మించాడు. కర్మ లేకుండే ఎవరూ ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. కోపం మనిషిని ఒక నరక ద్వారం వైపు తీసుకువెళ్తుంది. కోపం వల్ల మనసు అశాంతిగా ఉంటుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడు ఇలా అంటాడు, కోపం రాకుండా జాగ్రత్త పడు. ఎంత కోపం వచ్చినా నీ మనసు శాంతిగా ఉంచే ప్రయత్నం చెయ్యి. ఈ ప్రపంచంలో నీవు ఈరోజు కలిగినది గతంలో ఎవరో ఒకరిది, రేపు అది మరొకరిది అవుతుంది. నువ్వు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసుపై నీవు నీటిగా నియంత్రణ కలిగి ఉండాలి. మనసు గాలిలా చంచలంగా ఉంటుంది. ఈ మనసే మనిషిని కామవాంఛ వైపు తిప్పుతుంది. జీవితాన్ని సఫలం చేయాలి అంటే మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనసును నీవు అదుపు చేస్తే నీ బుద్ధి శక్తి ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు నీ కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. గీత ప్రకారం మనసును అదుపు చేసే వ్యక్తి అనవసరమైన చింతల నుండి, ఆశల నుండి దూరంగా ఉంటాడు. అంతేకాదు అతను తన లక్ష్యాలని సులభంగా సాధించగలడు. నీవు మనసును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఎప్పుడూ అనుమానించే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అవమానాల నుంచి దూరంగా ఉండు. ఎక్కువ అవమానం మనిషి శాంతిని భంగం చేస్తుంది. అలాంటి వ్యక్తి భ్రమల్లో పడి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే నీ స్వభావం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనల నుండి నీవు దూరంగా ఉంటే అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైన వాడివో, ఎంత తప్పు చేశావో అనేది 2 ఆత్మలకు మాత్రమే తెలుసు. ఒకటి పరమాత్మ, మరొకటి నీ అంతరాత్మ. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జ్ఞానం లేని వ్యక్తి, ఈశ్వరుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహమే వినాశనానికి కారణం. మనిషి దుఃఖానికి మూలం అతని మోహమే. ఎంత ఎక్కువగా మోహిస్తే అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపాన్ని గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సరిచేయలేదు. అందుకే వర్తమానంలో సంతోషంగా గడపడమే జీవన సుఖం. కృష్ణుడు ఇలా అన్నాడు, నీకు ఎవరు సహాయం చేస్తారో నీవు కూడా వారికి సహాయం చేయు. నీవు ఎవరికి మోసం చేస్తారో వారిని విడిచిపెట్టు.
నీకు గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్ళకు. లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు పాడవుతాయి. సంస్కారం లేని చోట తరం పాడవుతుంది. నాకు సమయం లేదు అని చెప్పేవారి హృదయంలో నీ పేరు లేదు. నీ మాటలు ఎప్పుడూ మధురంగా ఉంచు. తిరిగి తీసుకోవాల్సి వచ్చినా అవి నీకు చేదుగా అనిపించకూడదు. స్వాభిమానం కొంచెం ఉండాలి. లేకపోతే జనం నిన్ను, నీ హక్కులను అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు నీతోనే ఓడిపోకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. నీవు బలహీనుడు కాదు. నీ సమయం బలహీనంగా ఉంది. సమయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నీవు నీ కర్మలను చేస్తూ ఉండు. సంకటాలను ఎన్నడూ చూడని వ్యక్తికి తన శక్తి ఎన్నడూ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు, దయగలవారు, హృదయం నుంచి మంచివారైన వారు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీరుస్తున్నావా? గర్వం గల మనిషి వంశం, వైభవం, ప్రతిష్ట మూడూ కోల్పోతాయి. విశ్వాసం లేకపోతే రావణుడిని, కౌరవులను, కంసుడిని చూడు. ఎవరిపై విశ్వాసం ఉంచాలనుకుంటే వారి మాటలను కాదు, వారి చేష్టలను గమనించు. కోపంలో కొంచెం ఆగిపో. తప్పు చేసినప్పుడు కొంచెం వంగిపో. అప్పుడు జీవనం మరింత సులభం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నన్ను తెలుసుకున్న వ్యక్తి జనన మరణ బంధాల నుండి విముక్తుడవుతాడు. గీతను చదివి దాని సూత్రాలను ఆచరించే వ్యక్తి దుష్కర్మల నుండి, ప్రభావం నుండి విముక్తి అవుతాడు. నీ భాగ్యంలో ఉన్నది నీ వద్దకు దానంతా అదే వస్తుంది. భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఒడ్డున నావను తప్పుదారి పట్టిస్తే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు. ఈ సృష్టి నా మాయే. నేనే దీన్ని సృష్టించాను. నేనే దీన్ని పోషిస్తాను. నేనే దీన్నే నాశనం చేస్తాను. నేను భూత, వర్తమాన, భవిష్యత్తు ప్రాణులను తెలుసుకున్నాను. కానీ నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు. సంబంధం నిలబెట్టడం అనేసిన ఒక జ్ఞాని అతని ఆత్మాభిమానానికి ఎక్కడో గాయమైందని అర్థం చేసుకో. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. కర్మయే నీ గుర్తింపు. ఒకే పేరుతో వేలాది మంది ఉంటారు, కానీ నీ కర్మ నిన్ను వేరు చేస్తుంది. మంచి కర్మ చేసిన జనం నీ చెడు గురించే గుర్తుపెట్టుకుంటారు. అందుకే జనం ఏమంటారని ఆలోచించకు. నీవు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనిషి నోటి నుండి వచ్చే ఎక్కువ పాపాలు జరుగుతాయి. ఎవరినైనా మోసం చేయటం అనేది ఒక రుణం. మంచి దృష్టి అనేది నీ లోపాలను, ఇతరుల గుణాలను మాత్రమే చూస్తుంది. సమయంతో స్వభావం మార్చే వారిని ఎన్నటికీ నమ్మకు. జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు. నీవు నీలా ఉన్నావు, అదే నీ శ్రేష్టత. ప్రతి ఒక్కరూ జీవితాన్ని మార్చుకునే సమయం వస్తుంది, కానీ సమయాన్ని మార్చడానికి మళ్ళీ జీవితం దొరకదు. ఏం జరగబోతుందో అది జరిగే తీరుతుంది. జరిగినది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయం గల బుద్ధి ఉన్నవారిని చింత ఎన్నటికీ బాధించదు. మంచి చెడులతో చేసిన కర్మ ఎన్నటికీ వృధా కాదు. దాని ఫలితం తప్పక లభిస్తుంది. జీవితంలో అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది నీవు ఏమి నేర్చుకునే తప్పు. నీవు ఈరోజు చేసిన కర్మఫలం రేపు నీకు లభిస్తుంది. నీవు ఈరోజు కలిగినది నీ గత కర్మల ఫలం. శ్రద్ధాభక్తితో నా భక్తి చేసే వ్యక్తి, అతనికి లేనిది నేను ఇస్తాను, అతనికి ఉన్నది నేను కాపాడుతాను. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో నీవు అర్థం చేసుకుంటే నీ జీవితం సార్థకం మారుతుంది. కృష్ణుడు ఇలా అన్నాడు, జీవితంలో ఎప్పుడైనా అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా నీవు నిలబడు. స్వార్థపరుడిగా కాదు. ధర్మంతో నిండిన హృదయంతో ధర్మాన్ని బోధిస్తుంది. అధర్మం నిండిన హృదయం అధర్మాన్నే బోధిస్తుంది. మనిషి ఈశ్వరుని నమ్మకపోవడం వల్ల కాదు, ఈశ్వరుడు చెప్పిన దారిని అనుసరించకపోవడం వల్ల దుఃఖిస్తాడు. సమయం వచ్చినప్పుడు అందరికీ అన్నీ దొరుకుతాయి. సమయానికి ముందు కోరికలే దుఃఖానికి కారణమవుతాయి. ప్రేమను వ్యక్తమని అనేవారు మూర్ఖులు. ప్రేమ ఈ సృష్టికి మూలం. రిష్టాలలో క్రమం తప్పని దూరాలను బలపరుస్తుంది. అక్రమ దూరను రిష్టాలను చిన్నభిన్నం చేస్తుంది. మనిషి తన విశ్వాసంతో నిర్మితమవుతాడు. అతను ఏం విశ్వసిస్తే అతను అలాగే అవుతాడు.
ఈ సృష్టిలో భాగ్యం కంటే ఎక్కువగా సమయంకి ముందు ఎవరికి ఏమీ దొరకదు. జీవితంలో నీ మాటను సమయంలో ఉంచు, ఎందుకంటే మాటల వల్ల కలిగే గాయాలు ఎన్నటికీ మారవు. కృష్ణుడు ఇలా అంటాడు, ధర్మం కోసం పోరాడడం నేర్చుకో, అధర్మినికి కాలంగా నేర్చుకో, అప్పుడు నీ ప్రేమ ఎవరి కోసం త్యాగం చేయడం నేర్చుకో. సత్యం ఎప్పుడూ నీటిలో తేలే నూనె బొడుగులా ఉంటుంది. ఎంత అసత్యంగా ఉట్టినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది. నీ జీవితంలో ఆనందం వాగ్దానం చెయ్యకు, కోపంలో సమాధానం ఇవ్వకు, దుఃఖంలో నిర్ణయం తీసుకోకు. ఒక వ్యక్తి లక్షలాది విషయాలను తెలుసుకున్నా, జగత్తును తెలుసుకున్నా, తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞానే అవుతాడు. ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు, ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు. నిన్ను ఏడిపించేది ఇష్టం అత్యంత గాయమైనది, నిన్ను ఏడుస్తూ వదిలేది ఇష్టం అత్యంత బలహీనమైనది. ఎప్పుడూ శాంతంగా ఉండు, అప్పుడు నువ్వు నీలోనే బలాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే నీరు చల్లగా ఉండేటప్పుడే బలంగా ఉంటుంది, వేడిగా ఉండేటప్పుడు దాన్ని ఆకారంలో అయినా మలచవచ్చు. విపత్తు సమయంలో 7 గుణాలు నిన్ను కాపాడుతాయి: నీ జ్ఞానం, నీ నమ్రత, నీ బుద్ధి, నీలోని సాహసం, నీ మంచి కర్మలు, సత్యం మాట్లాడే అలవాటు, ఈశ్వరుడిపై విశ్వాసం. కష్టం సమయంలో మనిషి ఒంటరిగా మిగులుతాడు, కానీ ఆ కష్టాలే అతన్ని బలవంతుడిగా తీర్చిదిద్దుతాయి. ఎవరు నిన్ను గౌరవిస్తారో వారిని మాత్రమే గౌరవించు. కళ్ళు మూసుకొని తల వంచటం పిరికితనం. ఏ పరిస్థితిలో ఎదురైనా నీ జీవితాన్ని ఆ పరమాత్మకు అర్చించు. ఈశ్వరుడిపై ఆ పసిపాపల విశ్వాసం ఉంచు. గాలిలో ఎగిరేసిన ఆ నవ్వుతూ ఉంటుంది, భయపడదు, ఎందుకంటే తనను పడనివ్వరని దానికి తెలుసు. కృష్ణుడు ఇలా అంటాడు, నీవు మనసు చిన్నబుచ్చుకోకు. నీ అప్పులు నీకు ముఖం తిప్పినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరైనా నిన్ను గుర్తించకపోతే వారిని అలా వదిలే, ఎందుకంటే నీవు వాళ్ళని గుర్తించినప్పుడు మాత్రమే వారు నీ విలువను తెలుసుకుంటారు. నిన్ను ఏడిపించిన ఇష్టం గాయమైనది, నిన్ను ఏడుస్తుంటే ఇష్టం బలహీనమైనది, కానీ కష్ట సమయంలో కూడా నీతోనే నిలిచే ఇష్టం అత్యంత గొప్పది. కృష్ణుడు ఇలా అంటాడు, ఎవరు నీ భావనను అర్థం చేసుకుంటారో వారు నీవారే, ఎవరు నీ భావనను అతీతంగా ఉంటారో వారు పరాయి వారే. దూరంగా ఉన్న నిన్ను సన్నిహితంగా ఉండేవాడిని, సన్నిహితంగా ఉన్న దూరంగా ఉండేవాడు పరాయివాడు. మనిషి ఎప్పుడూ తన భాగ్యాన్ని శపిస్తాడు, కానీ భాగ్యం కంటే గొప్పది అతని కర్మ, అతని చేతుల్లోనే ఉంటుంది. కానీ ఒక జ్ఞాని ఇతరులను చూసి వారి గుణాలు నేర్చుకుంటాడు, వారితో పోల్చుకోడు, ఈర్ష్యపడడు. ఒక వ్యక్తిని దరిద్రుడిగా మార్చేది ఏదీ లేదు, అతని మానసికతే అతని దరిద్రకు కారణం అవుతుంది. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే పొందుతాము. ఈ సత్యాన్ని గుర్తుంచుకో. మానవ జీవనంలో ఆలోచనలు చాలా ముఖ్యం. కొందరు కళ్ళు తెరిచి తమ కలలను సాకారం చేసుకుంటారు, కొందరు కళ్ళు మూసుకొని కలలు కంటారు. నీవు కూడా అలాంటి మానసికతను పెంచుకో, అది నీ జీవితంలో విజయాన్ని, శాంతిని తెచ్చిపెడుతుంది. దరిద్రత నిన్ను బంధించినా దాన్ని శాశ్వతంగా తొలగించు. భవిష్యత్తులో దరిద్రత నీ జీవితంలోకి రాకుండా చేయగలవు. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక కథ విను. ఒక ఊరిలో ఒక మాస్టారు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఒక పాఠశాలను స్థాపించాడు. ఆ పాఠశాలలో చాలామంది విద్యార్థులు చదువుకునేవారు. మాస్టారు ఎటువంటి ఆశలు, లోపం లేకుండా నిజాయితీగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించటానికి రాత్రింబవలు కష్టపడేవాడు. ఒకరోజు మాస్టారు అతని శిష్యులు ఊరిలో విద్యా ప్రచారం కోసం తిరుగుతూ ఉన్నారు. వారు నడుస్తూ ఒక పెద్ద పొలం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి దాహం వేసింది. ఆ పొలం మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపించింది. మాస్టారు శిష్యుడు ఆ గుడిసె దగ్గరకు వెళ్ళి గట్టిగా పిలిచారు. కొంతసేపటికి తర్వాత ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతనితో అతని భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారు. వారంతా చాలా దరిద్రంగా, బీదరికంగా కనిపించారు. వారు చిరిగిన పాత బట్టలను ధరించి ఉన్నారు. మాస్టారు మృదువైన స్వరంతో, మాకు కొంచెం నీళ్లు దొరుకుతాయా అని అడిగారు. ఆ వ్యక్తి లోపల నుండి నీళ్లు తీసుకువచ్చి మాస్టారు, శిష్యుడు తమ దాహాన్ని తీర్చుకున్నారు. అప్పుడు మాస్టారు ఆ వ్యక్తిని చూసి, నీవు ఇంత పెద్ద పొలం కలిగి ఉన్నావు కదా, కానీ నువ్వు ఇందులో ఏ పంట లేదు ఎందుకు అని అడిగారు. ఆ వ్యక్తి తన జీవితం పనుల గురించి చెప్పాడు. మాస్టారు కొంచెం ఆలోచించి, ఈ రాత్రం మేము ఇక్కడే ఉంటాము అని చెప్పారు. ఆ వ్యక్తి అనుమతి తీసుకొని ఉన్నారు. ఆ వ్యక్తి కూడా సరేనన్నాడు.
మాస్టారు శిష్యుడు అక్కడే బస చేశారు. అర్ధరాత్రి అయ్యింది. అప్పుడు మాస్టారు ఒకసారిగా నిద్ర లేచి శిష్యుడి దగ్గరకు వెళ్ళి గుండెల్లో గుండెకాయలా చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తి ఎడ్లను తీసుకొని అడవిలో ఎవరి దగ్గరో వదిలేయాలి. ఈ మాటలు విని శిష్యుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని బోధించే మాస్టారు ఇలా తప్పు చేయమని ఎలా చెప్పగలడు? కానీ శిష్యుడు మాస్టారు మాటలను తిరస్కరించలేకపోయాడు. వారిద్దరూ ఆ ఎడ్లని తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక దూర ప్రాంతంలో మరొక వ్యక్తి దగ్గర వదిలేశారు. ఆ ఎడ్లు తిరిగి రావడం అసాధ్యం. తర్వాత శిష్యుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు, మాస్టారు ఆ బీద వ్యక్తితో అలా ఎందుకు చేశారు? సంవత్సరాలు గడిచాయి. ఆ శిష్యుడు ఒక పెద్ద వ్యాపారిగా మారాడు. అయినా ఆ ప్రశ్న అతన్ని వెంటాడుతూనే ఉంది. ఒకరోజు అతను ఆ బీద వ్యక్తిని కలుద్దామని నిర్ణయించుకున్నాడు. అతనికి ఆర్థిక సహాయం చేద్దామని అనుకున్నాడు. అతని జీవితాన్ని సంతోషకరం చేద్దామని అనుకున్నాడు. అతను ఆ వ్యక్తి ఇంటి వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పొలంలో ఇప్పుడు చెట్లు, మొక్కలు, రకరకాల పండ్లు బాగా పండుతున్నాయి. ఆ చిన్న గుడిసె స్థానంలో ఒక అందమైన గొప్ప ఇల్లు నిలిచి ఉంది. శిష్యుడు ఆలోచించాడు, బహుశా ఈ వ్యక్తి అన్నీ అమ్మేసి ఇక్కడే స్థిరపడ్డాడేమో. అతను ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, మీరు నన్ను గుర్తుపట్టారో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం మనం కలిసాం అని చెప్పాడు. ఆ వ్యక్తి నవ్వి, నిన్ను నేను ఎలా మర్చిపోతాను? ఆ రోజు నీవు హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఆ రోజు మా ఎడ్లు కూడా ఎక్కడికో పోయాయి, తిరిగి రాలేదు అన్నాడు. ఆ రోజుల్లో నేను చాలా బాధపడ్డాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ జీవనం కొనసాగించడానికి ఏదో ఒక పని చెయ్యాలి కదా. అందుకే నేను కట్టెలు కోసి అమ్మడం మొదలుపెట్టాను. ఆ డబ్బుతో నా పొలంలో పంటలు వేశాను. రాత్రంబవలు కష్టపడ్డాను. ఆ పనిలో నాకు చాలా ఆసక్తి కలిగింది. పంటలు బాగా పండాయి. ఆ డబ్బును పండ్ల తోటలో పెట్టాను. ఆ తోటలో అద్భుతమైన పంటలు వచ్చాయి. అలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నేను ఈ ఊరిలో అతిపెద్ద వ్యాపారిని. కానీ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆ ఎడ్లు పోయినందుకే. ఆ ఎడ్లు పోకపోతే నేను ఇంత కష్టపడి ఈ పని చేసేవాడినే కాదు. ఆ రోజు నా జీవితం అంత సులభంగా సాగిపోతుంది. అందుకే నేను ఏమీ చేయలేదు. కానీ ఎడ్లు పోయాక నాకు నేనే ఇంకేదో చేయగలనని తెలిసింది. అప్పుడు నేను ఒక నిశ్చయిత తీసుకున్నాను. ఇక నుండి నా జీవితంలో ఏం చేసినా నా శక్తితో, నా సామర్థ్యంతో చేస్తానని. ఆ నిశ్చయితే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. శిష్యుడికి ఇప్పుడు అర్థమైంది. మాస్టారు ఆ ఎడ్లను ఎందుకు దూరం చేశాడో తెలిసింది. ఆ బీద వ్యక్తి తన మానసికత వల్ల ఆలస్యంగా, దరిద్రంగా ఉన్నాడని మాస్టారు గమనించాడు. అతను తన కుటుంబాన్ని, ఎడ్లను సరిగ్గా చూసుకోవడం లేదు. కొంచెం పనిచేసి జీవనం సాగిస్తున్నారు. మాస్టారు ఆ ఎడ్లను మంచి కష్టపడే వ్యక్తి దగ్గర వదిలేశారు. తద్వారా ఎడ్లు సరిగ్గా చూడబడతాయి. ఆ వ్యక్తి సరిదిద్దుకుంటే ఆ ఎడ్లను తిరిగి ఇవ్వవచ్చు. ఈ కథ నీకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. ఈ జీవితంలో ఏ అడ్డంకు ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నం చెయ్యు. నీవు కలిగిన దాన్ని కోల్పోతానని భయపడకు. ఎందుకంటే నీవు కోల్పోయినది తక్కువ, కానీ విజయం సాధిస్తే ఈ ప్రపంచమే నీది. ఈ కథ నుండి భగవద్గీత యొక్క 5 పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, కర్మ చెయ్యు, ఫలితం గురించి చింతించకు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాడు. ఈ కథలో ఆ వ్యక్తి ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి శ్రద్ధతో కష్టపడి తన లక్ష్యాలను సాధించాడు. రెండవది, కష్టం, సంకల్పం ద్వారా విజయం సాధించవచ్చు. ఈ కథ మనకు నేర్పుతుంది, కష్టం, సంకల్పం, పోరాటంతో మన లక్ష్యాలను చేరుకోవచ్చు. మూడవది, ఆత్మ సమర్పణ. అర్జునుడు తన గురువైన కృష్ణుడితో పూర్తి శ్రద్ధతో, ఆత్మ సమర్పణతో కర్మ చేశాడు. అలాగే మనం కూడా మన కర్మలను ఆత్మ సమర్పణతో చేయాలి. ఐదవది, ఆత్మ సమాధం. ఈ కథలో ఆ వ్యక్తి తనతో తాను సమాధానం చేసుకున్నాడు. తన పనుల పట్ల మంచి భావంతో పనిచేశాడు. గీతలో కూడా ఆత్మ సమాధం యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. ఈ కథ ద్వారా భగవద్గీత సూత్రాలను మన జీవితాల్లో ఎలా అమలు చేయాలో నేర్చుకోవచ్చు. కర్మ, సంకల్పం,
ఆత్మ సమర్పణతో ఏ కష్టాలనైనా అధిగమించి జీవితాన్ని విజయవంతంగా చేసుకోవచ్చు. దరిద్రతను, పేదరికాన్ని నీ జీవితం నుండి దూరం చేయవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు నీ బాధను పంచుకోరు. శవాన్ని శ్మశానంలో ఉంచి ఇక ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు. దుఃఖం రావడం కూడా అవసరం. అప్పుడే జీవితం పూర్తవుతుంది. కేవలం సంతోషం మనిషిని బలవంతుణ్ణి చెయ్యదు, జీవితంలో రెండు పక్షాలను చూపించదు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: మనసు శాంతి కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనసును శాంతంగా ఉంచడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు. సమయం మనిషి చెప్పిన దారిలో నడవదు, మనిషి సమయం చూపిన దారిలో నడవాలి. దాన్నే నీతి అంటారు. జీవితం కష్టంగా అనిపించటం మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించేటప్పుడే. తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు. సమయం, స్నేహితులు, రిక్షాలు ఇలాంటివన్నీ మనకి ఉచితంగా లభించే విలువైన వస్తువులు. కానీ వీటి విలువ అవి కోల్పోయినప్పుడే తెలుస్తుంది. ఈ కథ నీ హృదయాన్ని తాకిందా? భగవద్గీత ఆలోచనను నీ జీవితంలో కొత్త వెలుగు నింపాయా? అయితే నీ హృదయాన్ని జై శ్రీ రాధే కృష్ణ అని ఒక్కసారి అనుకో. ఈ ఆలోచనలు, ఈ జ్ఞానాన్ని నీ స్నేహితులతో, నీ ప్రియమైన వారితో పంచుకో. నీవు ఈ జ్ఞానాన్ని మరింత తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ ప్రయాణంలో చేరండి. ఈ జ్ఞానంలో సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి హృదయాత్మక జ్ఞానం నీకు అందుతుంది. జై శ్రీ రాధే కృష్ణ.